హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఏం తినాలనిపించలేదు స్పైసీగాను. సో బొబ్బట్టు తినాలనిపించింది. సో మా వాడు బయట నుంచి తీసుకొచ్చేస్తానన్నాడు, కానీ మనీ ఎందుకు, ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా చేసుకుందాం అనేసి సో ఒక కప్ మైదా వేసుకుని ఇంకా శనగపప్పు అయితే ఒక 1 అవర్ ముందు నానబెట్టేసానండి. సో ఈ కప్తో అయితే 2 కప్స్ వేసుకున్నాను. పెద్ద కప్ అయితే 1 కప్ సరిపోతుంది. వాటర్ వేసేసి సో కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. సో నెయ్యి రాసుకుని సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం హాఫ్ అన్ అవర్ తర్వాత పసుపు కొంచెం సాల్ట్ వేసి శనగపప్పుని బాగా ఉడికించేసుకోవాలి, ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు. సో ఉడికించుకున్న తర్వాత బెల్లం తురుముంది మనం పాకం పట్టేసుకోవాలండి. సో ఒక కప్పు వేసుకున్నాను బెల్లం, కొద్దిగా వాటర్ వేసేసుకుని సో శనగపప్పుని అయితే సరే ఉడికిపోయిన తర్వాత గ్రైండ్ చేసేసుకుని బెల్లంలో కలిపేసుకుని ఇలా ఉండలు చేసి పక్కన పెట్టేసుకుని ముందుగా నానబెట్టుకున్న మైదాని సో ఉండల కింద చేసుకుని మధ్యలో అయితే ఈ శనగపప్పు మిశ్రమాన్ని పెట్టేసుకుని సో మనం ఇలా చేతితోనే అద్దేసుకోవాలి. పెనంతో హీట్ అయిన తర్వాత తింటే చాలా టేస్ట్ కోసం ప్లేట్ ట్రై చేసి